సైన్స్, మిస్టరీ, ఇంకా మన పాత జానపద కథలు. ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుంది? సరిగా అలాంటి ఓ కథను విశ్లేషించబోతున్నాం ఈరోజు. నల్లమల కొండల్లో నీడ అనే కథ లోతుల్లోకి వెళ్ళి ఆ కథను విడమరిచి చూద్దాం రండి. ఆ అడవిలో దాగి ఉన్న ఆ రహస్యమేంటో చూద్దాం. కథ మొదలవ్వడమే ఒక పవర్ఫుల్ లైన్తో మొదలవుతుంది. అంటే నల్లమల అంటే ఉత్త చెట్లు, పుట్టలున్న చోటు కాదన్మాట. అదొక బ్రతికున్న సాక్షిలాంటిది. యుగాలుగా తన గాలిలో గుసగుసలాడిన ప్రతి రహస్యాన్ని గుర్తుంచుకునే ఒక ప్రాచీన శక్తి. ఈ ఒక్క వాక్యంతోనే ఆ కథకు ఎలాంటి వాతావరణం ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. అయితే ఇన్ని రహస్యాలు తనలో దాచుకున్న ఆ అడవిలో ఒక కథ మాత్రం బయట ప్రపంచానికి వినిపించాలని ఎదురుచూస్తోంది. ఒక రీసెర్చ్ టీం అనుకోకుండా అదృశ్యమవడం వెనుక ఉన్న కథ అది. అసలు ఏం జరిగిందంటే? సరి, ఈ కథని మనం 3 భాగాలుగా విడదీసి చూద్దాం. అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మొదటి భాగంలో అస్సలు ఈ కథలో పాత్రలెవరు, వాళ్ల లక్ష్యమేంటి, ఇంకా వాళ్ళు ఎదుర్కోబోయే మిస్టరీ ఏంటో మనకు పరిచయమవుతుంది. కథ ఎలా మొదలవుతుందంటే, చాలా ఉత్సాహంగా ఉన్న కొంతమంది యంగ్ రీసెర్చర్స్తో. వాళ్ల ప్లాన్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. అడవిలో ఎక్కడో దాగి ఉన్న ఒక పాతకాలం నాటి గుహ చిత్రాన్ని కనుక్కోవాలి, దాన్ని డాక్యుమెంట్ చేయాలి, ఆ డేటాని అనలైజ్ చేయాలి. చూడ్డానికి చాలా సింపుల్ ప్లాన్ కదా, కానీ వాళ్లకోసం నల్లమల అడవి వేరే ప్లాన్స్ వేసిందే. వాళ్ళ వెతుకుంటూ వెళ్ళింది ఒక పెయింటింగ్ కోసం, కానీ వాళ్ళకి దొరికింది ఊహించినది, ఒక రహస్య ద్వారం. సరిగ్గా ఇక్కడే ఈ కథ ఒక సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ నుండి ఒక మిస్టరీ థ్రిల్లర్ లాగా టర్న్ తీసుకుంటుంది. ఆ ద్వారం మీద వాళ్లకొక వింతైన రాత కనపడింది. అదొక హెచ్చరికలా ఉంది, లేదంటే ఒక భవిష్యవాణిలాగా. దానిమీద ఏముందంటే, రాత్రి నీడతో ఏకమైనప్పుడు దారి దొరుకుతుంది. ఈ మాటల వెనక అసలు అర్థమేంటో ఆ క్షణంలో వాళ్లకి అస్సలు తెలియలేదు. సరే, ఇక కథ రెండో భాగానికి వచ్చేసింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ టీం తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టి నమ్మలేని నిజాన్నెదుర్కొంటుంది. ఆ రాతలో ఉన్నది ఆ రాత్రే నిజమైంది. ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఆకాశాన్ని మొత్తం కమ్మేసింది. ఒక్కసారిగా అడవి అంతా సైలెంట్ అయిపోయింది. జంతువులన్నీ భయంతో చెల్లాచెదురయ్యాయి. ఆ ద్వారం మీద ఉన్న గుర్తులు రక్తంలాంటి ఎర్రటి రంగులో మెరవడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆ కొండ అచ్చం ఒక ప్రాణి ఊపిరి తీసుకున్నట్టుగా కదిలింది. వాళ్ల ముందు ఒక రహస్య మార్గం తెరుచుకుంది. వాళ్లు మెల్లగా ఆ మెట్లదారిలో కిందికి దిగుతూ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన ఒక లోకంలోకి అడుగుపెట్టారు. మన పూర్వీకులు భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న సంబంధాన్ని పూజించిన ఒక పవిత్ర స్థలం అది. ఇక లోపలికి వెళ్ళాక వాళ్లు చూసిన సీన్కి మాటల్రాలేదు. గోడల నిండా పాతకాలన్నాటి యోధులు, భయంకరమైన పాములు, దేవతల చిత్రాలు. కాని అందరి కళ్ళు ఒక్కదానిమీదే ఆగిపోయాయి. మధ్యలో ఉన్న ఆ నల్ల రాతి విగ్రహం, దాని స్ఫటికపు కళ్ళు అవి గదిలోకి వచ్చినవాళ్లని చూడట్లేదు, ఎక్కడో అనంతంలోకి చూస్తున్నట్టున్నాయి. ఇక్కడే ఈ కథలోని అసలు విషయం బయటపడుతుంది. వాళ్లు కనిపెట్టిందేంటంటే, నల్లమల అనేది కేవలం ఒక అడవి, ఒక భూమి కాదు. అదొక బ్రతికున్న శక్తిపటం, ఒక ఎనర్జీ మ్యాప్ అన్నమాట. మనం వాడే మ్యాప్స్ రోడ్లని చూపిస్తాయి, కానీ ఈ పాతకాలం నాటి మ్యాప్ ఎనర్జీ ఫ్లోని, వైబ్రేషన్స్ని చూపిస్తుంది. ప్రతి కొండ, ప్రతి చెట్టు ఆ పటంలో ఒక భాగం. సరే, ఇక మనం కథ చివరి భాగానికి, క్లైమాక్స్కు వచ్చేశాం. ఇక్కడే కథ ఒక షాకింగ్ టర్న్ తీసుకుని మనల్ని వెంటాడే ముగింపుతో ఆగిపోతోంది. ఆ టీం ఆ సీక్రెట్ రూంలోకి అడుగుపెట్టింది, అంతే. ఆ తర్వాత అంత నిశ్శబ్దం, ఒక్క సమాచారం లేదు. ఒక వారం గడిచిపోయింది. వాళ్లని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ టీమ్స్కి అక్కడ ఏం దొరికింది? నమ్మలేరు కాని అక్కడ వాళ్లకి ఏమీ దొరకలేదు. జీరో. వాళ్ల జాడలేదు, వాళ్ల వస్తువుల్లేవు, కనీసం ఒక్క అడుగు కూడా లేదు. అసలు వాళ్లక్కడికి వచ్చినట్టు ఒక్క ఆధారం కూడా లేకుండా మాయమైపోయారు. కాని ఆ మొత్తం ప్రదేశంలో ఒకే ఒక్క వస్తువు మిగిలిపోయింది. ఆ రీసెర్చ్ టీం వాడిన ఒక కెమెరా. ఆ కెమెరాలో ఒకే ఒక్క ఫోటో మిగిలి ఉంది. ఆ ఒక్క ఫోటో ఈ కథ మొత్తానికి గుండెలాంటిది. ఒక షాకింగ్ ముగింపు. ఆ ఫ్రేమ్లో, ఆ గది మధ్యలో ఉన్న ఆ నల్లరాతి విగ్రహం నవ్వుతోంది. ఈ ముగింపు మనకి సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నల్నే మిగిల్చింది కదా. అసలు ఆ రీసెర్చర్స్ ఏమయ్యారు? వాళ్లు నిజంగా మాయమైపోయారా, లేక అంతకుమించింకేమైనా జరిగిందా?
కథకుడు చెప్పినట్టుగా కొన్ని నీడలు చీకటి కాదు, అవి వెలుగు కూడా చేరలేని లోతైన జ్ఞాపకాలు. బహుశా వాళ్ళు మాయం కాలేదేమో, ఆ అడవిలో ఒక జ్ఞాపకంగా కలిసిపోయారేమో. సో చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే, ఆ పరిశోధకులు ఒక రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లారా, లేక వాళ్లే ఆ అడవిలో ఒక కొత్త రహస్యంగా మిగిలిపోయారా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఆ నల్లమల అడవికే తెలియాలి.